తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో 9 సంవత్సరాల నుంచి అక్రమ కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గిపోయి రక్తాన్ని చిందించినోళ్ళు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల సభ్యులు వేలాది మంది ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాల్సిందిగా సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, కాజీపేటకు వచ్చిన తర్వాత మొట్టమొదట కుసూర్ పాషా గారు మిత్రుడు కాజీపేట దర్గాలో దర్శనం చేసుకున్నాం. అక్కడ మైనారిటీ సోదరులను కలిసి వాళ్ళ సమస్యల్ని విన్నాం. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కలిసిండ్రు. ఉద్యమాలకు ఇల్లా ఓరుగల్లు ఇయాల నివురు గప్పిన నిప్పులాగా ఎప్పుడు అవకాశం వచ్చినా చంద్రశేఖరరావును టీఆర్ఎస్ పార్టీని ఉప్పెనలా కమ్మేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి కలిసి చెప్పడం జరిగింది. ఆటో సంఘాల వాళ్ళు కలిసిండ్రు, రిక్షా సంఘాల వాళ్ళు కలిసిండ్రు, మార్వాడి సంఘాలు కలిసిండ్రు, మైనారిటీ సోదరులు కలిసిండ్రు, అడ్వకేట్ సంఘాలు కలిసినాయి. అదే విధంగా ఇవాళ దారెంబటి వస్తుంటే మా మహిళా సోదరిమణులందరూ కలిసిండ్రు. ఎవరిని కదిలిచ్చినా ఏ ఒక్కరు సంతోషంగా లేరు. ఏ ఒక్కరు సంతోషం లేకపోయింది. కనీసం పర్వాలేదన్న పరిస్థితులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఎనుమాముల మార్కెట్లో ఇక్కడున్న దళారుల చేతుల్లో దోపిడీకి గురైన రైతులు వచ్చి కలిసిండ్రు. ఈ మార్కెట్ మొత్తం దళారుల చేతుల్లో చిక్కిపోయింది. ఇది మొత్తం దళారీ వ్యవస్థ జరిగింది ఇవాళ అని చెప్పి. అదేవిధంగా భూ కబ్జాలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళే భూములు కబ్జాలు చేసుకుంటున్నాము అని అనుకున్నాం. కానీ బీజేపీ నాయకులు కూడా భూములు కబ్జా చేసిండ్రు. మా భూములు మాకు ఇడిపించండి అని చెప్పి వినతి పత్రాలు తీసుకొచ్చి అడుగుతున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 60 సంవత్సరాల ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ నాభి అయితే కాకతీయ యూనివర్సిటీ గలమై గజ్జగట్టి గొంగడేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆయల్లో ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలు ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను పూర్తి చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో ప్రభుత్వం కోల్పోయినా, తెలంగాణలో ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ఇంకా ఏ తల్లి కూడా ఆత్మక్షోభకు బలి కాకూడదు, ఏ బిడ్డ కూడా ఆత్మ బలిదానం చేసుకోవద్దు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి నష్టమైనా పర్వాలేదు, అది రాజకీయమే తప్ప తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారాలి, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలు వాళ్ళ అధికారం సామాజిక న్యాయం జరగాలి, వాళ్ళు స్వేచ్ఛగా పరిపాలన చేసుకోవాలి అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్న మేధావులను, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను నేను అడుగుతున్నా, ఉద్యమాలను ముందుకు నడిపిన పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా, జర్నలిస్టు సంఘం మిత్రులు వచ్చిండ్రు, వాళ్ళ భవన్కు తీసుకెళ్ళారు. వాళ్ళ గోడు వింటే డాక్టర్కే రోగం వచ్చినట్టు అనిపించింది నాకు. వైద్యం చేయాల్సిన డాక్టరే మనం వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన్నే రోగం వచ్చి అడ్డం పట్టుకున్నట్టు ఇవాళ మన సమస్యలను రాయాల్సిన జర్నలిస్టులు ఇవాళ వాళ్ళ సమస్యల గోడు వింటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలే. అందుకే మిత్రులారా, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు మీరు ఆలోచన చెయ్యండి. ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది? ఇచ్చిన తెలంగాణలో 9 సంవత్సరాలల్లా ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయా? కేవలం చంద్రశేఖరరావు గారి కుటుంబం యొక్క ఆలోచన, విలాసవంతమైన జీవితం, వాళ్ళ కోసమే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు ఉన్నది కదా. మీరు ఆలోచన చేయండి. ఈ కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న సునీల్ నాయక్ అనే ఒక లంబాడ సోదరుడు పీజీ చదివి ఉద్యోగ నోటిఫికేషన్లు రాక
ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు మోహం చూపించలేక అవమానంతో ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆదుకున్నదాన్ని నేను అడుగుతున్నా. ఒక్క సునీల్ నాయక్ గోస కాదు, అట్లా 3,000 మంది తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు రాక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు బీమా పథకం ప్రకారం 2018 నుంచి 2022 వరకు 4 సంవత్సరాలలో 80,000 మంది రైతులు చచ్చిపోయినారు. 2014 నుంచి 2018 వరకు ఇంకొక 80,000 మంది రైతులు చచ్చిపోయినారు. అంటే ఈ లెక్కన తెలంగాణ మొత్తం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ బొందల గడ్డగా మారింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరు, ఎవరు ఈ ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుందన్న నమ్మకంతో లేదు. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి, పోనీ అన్నీ ఆగిపోయినాయా? దారంబట్ట నేను చూసుకుంటూ వచ్చిన ఏకశిల పార్కు చూసిన ఎట్లుందో, ఆడ ఖాళీ సీసాలు కొట్లాడుతున్నాయి. మొత్తం కేసీఆర్ ఏకశిల పార్కులో పండి పొరలాడుతున్నట్టుంది. ఖాళీ సీసాలు తాగుబోతులకు అడ్డగా మారింది. జయశంకర్ గారు పేరు పెట్టిన ఏకశిల పార్కు. ఆ నుంచి ముందుకు వచ్చిన మొండి గోడలతోని కాళోజీ కళాక్షేత్రం మొండి గోడలతోని నిలబడ్డది. కాళోజీ కళాక్షేత్రం అట్లా నిలబడ్డది. ఆ విధంగా ముందుకొస్తే ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంవత్సరం తిరిగే లోపల కట్టి కోడి కొయ్యాలి, సార కొయ్యాలి, దావత్ ఇవ్వాలి అని చెప్పి ఆ సన్నాసి అడిగిండు. నేను ఇవాళ అడుగుతున్న బీఆర్ఎస్ సన్నాసులను, మీరు కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు చెప్పిండు, మీకు అందరికీ ఇండ్లు కట్టిస్తా, ఆ ఇండ్లు చూసి హైదరాబాద్లో ఉన్నాడు కూడా వరంగల్కి వచ్చి నౌకరు చేయాలన్నాడు. ఇవాళ వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మీరు కట్టించిన ఇల్లు ఎక్కడి సార్, మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ప్లాట్లకే దిక్కులేని పరిస్థితి ఉందని. ఇవాళ ఇవన్నీ చూస్తున్నాం. కళాక్షేత్రం కట్టడానికి సమయం లేదు, ఏకశిల పార్కు రిపేర్ చేయడానికి సమయం లేదు, అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేయడానికి 4 ఏళ్ళైనా పూర్తి కాదు. కానీ ఆయనకు మాత్రం 9 నెలల్లో 10 ఎకరాలలో 150 గదులు ఒక గడిని నిర్మించుకోగలిగిండు. వాస్తు కోసం తాంత్రికుడు చెప్పిండని 9 నెలల సచివాలయాన్ని కట్టుకున్నాడు. ఫామ్ హౌస్లో శత్రు దుర్భేద్యమైన గడిని ఫామ్ హౌస్లో 9 నెలల్లో నిర్మించుకున్నాడు. నేను ఇప్పుడు మీ తరఫున కేసీఆర్ నేను అడగదలుచుకున్నా, ఇవాళ అమరవీరుల స్తూపం 9 ఏళ్ళైనా మొండిగోడలాగా నిలబడ్డది. కాళోజీ కళాక్షేత్రం మొండిగోడలాగా నిలబడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, మా హనుమంతన్న పంజగుట్టల విగ్రహం పెట్టాలని, నువ్వు పెట్టకపోతే నేనైనా పెడతాను మా హనుమంతన్న సంవత్సరాల కొద్ది కొట్లాడితే పంజగుట్ట చౌరస్తలో పెట్టలేదు, సచివాలయం దగ్గర పెడతాన్నది ఇంకా కాళ్ళకాడికే వచ్చింది. మిగతా విగ్రహం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంటే ప్రజలకు సంబంధించి అమరవీరుల స్తూపం కట్టాడు, కాళోజీ కళాక్షేత్రం కట్టాడు, అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. 9 ఏళ్ళు అయినా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడు. ఆయన ఇంటి నిండా మాత్రం అందరికీ నౌకర్లు ఇచ్చుకున్నాడు. బిడ్డను ఓడగొడితే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. వినోదరావుని ఎంపీని బండకేసి కొడితే ఎంబడికే ప్రభుత్వంలో ఆయన పెద్ద నౌకరు ఇచ్చి కూర్చోబెట్టారు. తెలంగాణ ద్రోహి కోవర్తు ఎర్రబల్లి దయాకర్ను ఇవాళ మంత్రిని చేసిండు. ధరణి దయాకర్ కోసం తెచ్చినట్టే ఉంది భూదందాలు చేసుకోవడానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంతకుముందు మా మిత్రుడు చెప్తున్నాడు వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేల గురించి ఏం చెప్పాలని. ఏం చెప్పేది లేదన్న, వాళ్ళిద్దరు బిల్లా రంగాలు, వాళ్ళిద్దరూ బిల్లా రంగాలు. ఏది దొరికినా గుడి ముందల చెప్పులు దొరికినా వదిలేటట్టు లేరా వీళ్ళిద్దరు మాత్రం. ఇవాళ కాలువలు కబ్జాలు అయినాయి, శిఖం ల్యాండ్ కబ్జా అయింది, చెరువులు కబ్జా అయినాయి. మన వర్షాలు వస్తే వరంగల్ మొత్తం మునిగిపోయింది. దీనికి కారణం ఎవడయ్యా? వాళ్ళ ఎమ్మెల్యేలు కాదా? వినయ్ భాస్కర్ కాదా? నరేందర్ కాదా? ఆరు రమేష్ కాదా? చల్ల ధర్మారెడ్డి కాదా?
ఇవాళ మీరు ఆలోచన చేయండి. వరంగల్ ఈస్టు వెస్టు పాలకుర్తో పరకాలనో లేకపోతే స్టేషన్ గన్పురో ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అని కాదు, ఈడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఒక దండుపాలెం మూట. ఈ దండుపాలెం మూట లాస్ట్కు మా ఎరకల మిత్రులు పెంచుకునే పందులను కూడా వదులుతలేరు, పందులను కూడా ఎత్తుకపోయి కోసుక తింటారు పుణ్యానికి వచ్చినాయని చెప్పి. ఈ దండుపాలెం మూటను ఎంతకాలం భరిస్తారు వరంగల్ చైతన్యం కలిగిన ప్రజలని నేను అడుగుతున్నా. మీరు ఇవాళ ఆలోచన చేయండి. ఆయన దయాకర్ ఉన్నాడు, పసునూరు దయాకర్, మీరేదో పసిపిల్లగాడు అనుకుంటున్నట్టున్నారు. టైర్ల ఫ్యాక్టరీని మొత్తం మూపించి వరంగల్ సెంటర్లో హంటర్ సెంటర్లో 6 ఎకరాల భూమిని వేసేసిండు. ఆయనే మేరీ పిల్లగాడు కాదు. ఆ దయాకర్ 1 నెంబర్ అయితే ఈ దయాకర్ 10 నెంబర్ లాగా తయారైనరా. ఆనాడు ప్రణయ్ భాస్కర్ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రజలలో ఉండి, అన్న పేరు చెప్పి రంగంలో దిగిండు. ఇవాళ అన్నకు సున్నం పెట్టిండు. అన్న కుటుంబ సభ్యులు ఇవాళ ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకరొకరి గురించి. కేసీఆర్ గురించి ఆలోచన చేయండి, కేసీఆర్ తర్వాత దయాకర్ గురించి ఆలోచన చేయండి, వినయ్ భాస్కర్ గురించి ఆలోచన చేయండి, నరేందర్ గురించి ఆలోచన చేయండి, రాజయ్య గురించి ఆలోచన చేయండి, ధర్మారెడ్డి గురించి ఆలోచన చేయండి, రమేష్ గురించి ఆలోచన చేయండి. ఏ పేరన్నా తీసుకోండి. నర్సంపేటలో ఇంకొక ఆయన ఉన్నాడు, పెద్ద సుదర్శన్ రెడ్డి అని పేరు చెప్పుకుంటాడు. వీళ్ళందరూ ఎవరు? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళకి ఏముండే? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళకి రబ్బర్ చెప్పలన్నీ ఉండేనా? ఇవాళ 1000 కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళకి వచ్చినాయి. 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావుకి వచ్చినాయి. టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, సినిమా వాళ్ళ సరసాలు వచ్చినాయి, వాళ్ళ జీవితాల విలాసవంతమైన జీవితం వచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లనే కదా. ఇంకెంతకాలం భరితం వీళ్ళనని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇక జీవితకాలం వీళ్ళని మోద్దామా? జీవితకాలం ఈ గోస పడదామా? ఈ గోసకు విముక్తి లేదా? ఈ బాధకు మందు లేదా? మరి ఆ మందేందో మనం ఆలోచన చేయకపోతే ఎట్లా అని నేను అడుగుతున్నా మిత్రులారా. ఇవాళ చంద్రశేఖరరావు ఎన్నికలప్పుడు చెప్పిండు, దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితులకు ఏబిసిడి వర్గీకరణ చేస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ చేస్తా అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నాడు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, ప్రతి రైతుకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తా అన్నాడు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తా అని చెప్పిండు. మిత్రులారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవాళ ఇందులో ఏదన్నా పూర్తయిందా? 9 ఏళ్ల ప్రజలకు సంబంధించిన ఏవి పూర్తి కాలే. చంద్రశేఖరరావుకు మాత్రం 10 ఎకరాల ప్రగతి భవన్ వస్తుంది, కొడుకు ఇంటికి వస్తలేడంటే సచివాలయం వస్తుంది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, చూపించుకోనికే టీవీ వస్తుంది, రాసుకోనికే పేపర్ వస్తుంది. ఈ అధికారం ఎవరిచ్చిండ్రు? మనం ఇచ్చింది కాదా? ఇంకెంతకాలం ఆయనను అడుక్కుంటామని నేను అడుగుతున్నా. మనం ఇచ్చిన అధికారం మనం ప్లగ్లో పెడితే ఛార్జ్ కేసీఆర్ అయిన ఆ ప్లగ్గే ఊడవిక్కినామనుకో ఛార్జ్ ఎట్టుకెళ్ళి ఉంటుంది. ఇక మా హనుమంతన్న పక్కకి వెళ్ళిస్తున్నాడు, అరే పిల్లగా ప్లగ్ కాదురా గుంజుడు పోయి వాన్ ట్రాన్స్ఫార్మర్ వేలు చేయాలని చెప్తున్నాడు మా హనుమంతన్న. ప్లగ్గు గిగ్గు తీస్తే వాడు తీసుకొని పోయి ఇంకో దగ్గర మా ఛార్జింగ్ బ్యాటరీ పెట్టుకుంటాడు, పీకుడే ట్రాన్స్ఫార్మరే వీకాలని చెప్పి మా హనుమంతన్న చెప్తున్నాడు. ఎందుకు చెప్తుండు మా హనుమంతన్న? అనుభవం కొద్దీ చెప్తుండు. 2002లో ఇదే గడ్డ మీద ఆనాడు హనుమంతన్న నేతృత్వంలో ఈడ బీసీ గర్జన జరిగింది. లక్షలాది మంది ఆయన వచ్చిరు, సోనియమ్మ ఇక్కడికి వచ్చి మాట్లాడింది. ఆ తర్వాతనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఆనాటి బీసీ గర్జనను ఆదర్శంగా తీసుకొని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అదే మైదానంలో అక్కడనే సోనియమ్మ బిడ్డ రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ చేసినాం. ఆనాడే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని నమ్మకం నాకు వచ్చింది మిత్రులారా. అట్లని మనం ఇంట్లో పండుకుంటే కుదరదు. అడగంది అమ్మాయినా పెట్టదని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ మీరందరూ చెప్తున్నారు, హనుమంతన్న కూడా చెప్పిండు, దేవుడి దయ వల్ల మీ అందరు ఆశీర్వదిస్తే నాయకులు కాదు సోనియమ్మ బొమ్మతోని ఏ కార్యకర్త నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ గెలవాలి.
నాయన్ రాజేందర్ రెడ్డి లాంటి కార్యకర్త 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు తమ రక్తాన్ని చెమటగా మార్చి దారపోసి కార్యకర్తలకు అండగా నిలబడి ఎన్ని కేసులు వచ్చినా ఎంత అన్యాయం జరిగినా ఇప్పటి వరకు ఆయన జీవితంలో బీఫామే చూడకపోయినా నిబద్ధత కలిగిన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది. చేయాల్సిన వాళ్ళకు చేయాల్సిన సమయంలో సరి అయిన న్యాయం సోనియమ్మ చేస్తుంది. సోనియమ్మకు హనుమంతన్న గుర్తు చేస్తాడని సంపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నది. ఆ బాధ్యత హనుమంతన్నకి ఇస్తున్నా. ఏ కార్యకర్త కూడా కష్టపడ్డ వాళ్ళను హక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది. మిత్రులారా, ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకునే ఈ వరంగల్ గడ్డ మీద నుంచి నేను కార్యకర్తలకు నాయకునికి నాయకుని కాదు. ఇవాళ ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారంటే కార్యకర్తల కోసం కొట్లాడతాను. 9 ఏళ్ళు మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీ మీద పెట్టిన కేసులు, మీరు కోల్పోయిన కుటుంబ సభ్యులు, మీరు కోల్పోయిన ఆస్తులు నాకు తెలుసు. మీ దుఃఖం తెలుసు, మీ బాధ తెలుసు, మీ కడుపులో ఉన్న ఆలోచన తెలుసు. తప్పకుండా ఇవాళ ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా హనుమంతన్న అండతోటి అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ గారు, పెద్దలు రాజయ్య గారు, మల్లు రవి గారు సమక్షంలోనే మాట ఇవ్వదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మోచినోడు భుజాలు కాయలు కాసే వరకు జెండాను మోసి అవసరమైతే ఊపిరైనా వదిలిను కానీ కాంగ్రెస్ పార్టీ జెండా వదలని కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకొని ఇంతకు 10 ఇంతలు మీరు నష్టపోయిన దానికి 10 ఇంతలు మిమ్మల్ని ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. అదే విధంగా ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్న దండుపాలెం ముఠాకు బిడ్డ డైరీ రాస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దండుపాలెం ముఠాకు వరంగల్ గడ్డ మీద నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నా. రోజు లెక్క పెట్టుకోండి, గోడ మీద రాసి పెట్టుకోండి. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. జనవరి 1, 2024 నాడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ దండుపాలెం ముఠాకి ఇవాళ మా నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించిన వాళ్లకు ఇంతకింత మిత్తితో చెల్లిస్తామని చెప్తున్నా నేను. మిత్రులారా, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నా. మీరు ఒక్కసారి సర్వీస్లో జాయిన్ అయితే 35 సంవత్సరాలు చేయాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ విధానాలు రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. వాటిని అమలు చేసేదానికి ప్రయత్నం చేయండి. వాటిని ఉల్లంఘించి ప్రైవేటు సైన్యంగా పెట్టుబడిదారులకు, భూస్వాములకు, గడీలలో ఉన్న దొరలకు బానిసలుగానో వంగొంగి పెట్టో, పొర్లుడు దండాలు పెట్టో వాళ్ళు చెప్పినట్లల్లా చేస్తే రేపు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. మీరు ఒకవేళ రిటైర్ అయిపోయినా మిమ్మల్ని వెనక్కి పట్టుకొస్తాం. రిటైర్ అయిన 2 ఏళ్ల వరకు సర్వీస్ రూల్స్ అనేటివి అప్లై అవుతాయి. ఒకవేళ బదిలీ చేయించుకొని పోతే మళ్ళీ వెనక్కి ఇక్కడికే ఈ వరంగల్ వెస్ట్కే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడనే పోస్టింగ్ వేసి ఇదే ప్రజల ముందల మీరు చేసిన అన్యాయానికి లెక్క చెల్లించే విధంగా మా పరిపాలన ఉంటుంది. అందుకే దయచేసి మీరు ఆ విధంగా వ్యవహరించకండి. ప్రజలలో మార్పు వచ్చింది, ఆలోచన వచ్చింది. ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్నది మీరు చూసిండ్రు. మాకు అధికారులు శత్రువులు కాదు, అధికారులు మా మిత్రులు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీలు ఇచ్చింది మేము, బోనస్లు ఇచ్చింది మేము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చింది మేము. ఇవాళ సిపిసిని రద్దు చేయమని ఓపీసీ చేయమంటే ఏ ప్రభుత్వం అన్నా చేసిందా? రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో సిపిసిని రద్దు చేసి ఓపీసీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది మేము. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఇచ్చిన వాళ్ళం మేము. ఆనాడు మీ ఉద్యోగ సంఘాలకు ఉన్న గౌరవం ఏంది, ఇవాళ మీ ఉద్యోగ సంఘాలకు ఉన్న బానిస బతికేంది, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ప్రజలలో మార్పు వచ్చింది, పరిపాలనలో మార్పు రావాలి. మా హనుమంతన్న చెప్పిండు, మా పార్టీ నాయకులలో కూడా మార్పు వచ్చింది.
మేమందరం ఒక్కటిగానే ఉన్నాం, కార్యకర్తల కోసం కష్టపడతాం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, రాష్ట్ర స్థాయి నాయకులకందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలామంది పెద్దలు మాట్లాడాల్సిన వాళ్ళు ఉండే, కానీ సమయం మించిపోతుంది. కార్యకర్తలందరూ నిలబడి ఉన్నారు, ఇప్పటికే గంటల కొద్దీ నిలబడి ఉన్నారు. కాబట్టి మిగతాది రేపు వరంగల్ ఈస్ట్లో కూడా ఉంటుంది. వరంగల్ ఈస్ట్లో కూడా మన కార్యకర్తలతో మాట్లాడతాం, నాయకులను మాట్లాడిస్తాం. మీరందరూ కూడా జాగ్రత్తగా ఇళ్ళకి చేరండి, ఎవరు భయపడకండి, ఎవడేమి చెయ్యడు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.